Good morning, children. How are you all? I hope all are fine. Welcome to the class of Hindi. See, I hope that everybody is practicing the letters and posting to your concerned class teachers. అంటే నేను ఇచ్చిన వర్క్ మీరు ప్రాక్టీస్ చేసి మీ క్లాస్ టీచర్స్కి పోస్ట్ చేస్తున్నారనేసి అనుకుంటున్నాను. చేయకపోతే చేయండి కంపల్సరీ. అలా చేస్తేనే మీకు లెటర్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది, ఎలా రాయాలనేది వస్తుంది. నెక్స్ట్ క్లాస్ వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది ఉండదన్నమాట. ఈ క్లాస్ నుంచే మీరు కరెక్ట్గా నేర్చుకుంటే అర్థమైందా? అయితే ఇవాళ నేనేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈ నెక్స్ట్ 2 pages. ఇంతకుముందు నేను ఫస్ట్ 2 pages ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ఎలా రాయాలి, ఏంటి వర్డ్స్ ఏంటనేది నేను చెప్పాను అనమాట. అయితే ఇవాళ ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ 2 లెటర్స్ని స్టెప్ బై స్టెప్ రాస్తే మనం ఎలా రాస్తాము, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. మీరు చూడడానికి ఇలా ఉంది కదా, ఏమొస్తుంది, ఎలా రాయడం వస్తుంది అనేసి ఇబ్బంది పడద్దు. కానీ నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఏంటి ఎలా రాస్తారనేది నేను మీకు రాసి చూపిస్తాను. అయితే చిన్నగా రాయను, అయితే పెద్దదే చూపిస్తాను. అయితే మీరు చూడండి నేను ఎలా రాస్తున్నానో మీరు గమనించి చూడండి. రాకపోతే ఈ వీడియోని నేను చెప్పిన క్లాస్ని మాటికి రన్ చేస్తూ చూస్తే మీకు కంపల్సరీ స్టెప్స్లో ఎలా రాయాలనేది అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ చిన్న లైన్ నేను ఇక్కడ వేసాను. అవునా, నేను ఏమి చేశాను, ఒక స్మాల్ లైన్ ని గీసాను. అయితే పెద్దగా కూడా రాయొద్దు, చిన్నగా కూడా రాయొద్దు, మరి చిన్నగా ఉండొద్దు, మరి పెద్దగా ఉండొద్దు. అయితే నేను ఎలా రాస్తున్నాను అనేది మీరు జాగ్రత్తగా చూసి మీరు బుక్ లో ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఈ లెటర్స్. అయితే చూడండి, సెకండ్ స్టెప్ ఏంటి, ఏబిసిడి వచ్చా మీకు. ఏబిసిడి వచ్చినప్పుడు ఈ సి రాయడం కూడా దాన్ని ఈజీగా వస్తుంది. అయితే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం చేయిని తీయొద్దు. స్టెప్స్ నేను చూపిస్తున్నాను ఇలా రాయాలనేసి, మీరు కూడా ఇలాగే రాస్తే మీకు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఈ లెటర్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తాను, ఇలా అని రాసి మీకు ఎస్ రాయడం వస్తుందా. అయితే ఎస్ రాయడం వస్తే చూడండి ఎస్ రాసేసాను. అవునా, నేనేం చేశాను, ఎస్ రాసాను. కానీ పైన అవన్నీ నేను సెపరేట్ చేయలేదు. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు రాసినప్పుడు మీరు ఎస్ రాయమన్నారు మిస్ అనేసి మీరు ఇలా రాస్తే ఏమవుతుంది, అది కా కిందికి వచ్చేస్తుంది. అవునా, కాలాగా కనిపిస్తుంది కదా. అయితే మీరు ఇలా రాయకూడదు అనమాట. దీన్ని ఎప్పుడు మీరు రాసినప్పుడు ఇది బయటికి రాకుండా చూసుకోవాలి. ఇది రాసినప్పుడు మనం చెయ్యి అనేది తీయకూడదు, దీని కిందనే ఎస్ యాడ్ చేసేయాలి. ఇలా రాస్తేనే ఈ లెటర్ కరెక్ట్ అనమాట, లేకపోతే రాంగ్ కింద వచ్చేస్తుంది, మిస్టేక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఇలా రాస్తున్నాం కదా, ఎస్ రాసామా. ఎస్ రాసిన తర్వాత ఇక్కడ ఒక స్మాల్ సర్కిల్, అంటే చిన్న సర్కిల్ వేసుకోవాలి. అవునా, మళ్ళీ సేమ్ అలాగే రాసుకొని ఈ సర్కిల్ ఏం చేయాలి, కిందికి లాగేయాలి. లాగేస్తే అది ఈ అవుతుంది. ఏమవుతుంది, అది ఈ అవుతుంది అనమాట. ఏంటి లెటర్, ఈ. ఏంటి లెటర్, ఈ. అయితే మనం ఒకవేళ 4 lines లో రాస్తే ఈ లెటర్ ని ఎలా రాస్తాము, అవునా, స్టెప్స్ లో రాస్తే ఎలా రాస్తాము చూపిస్తాను. అవునా, అయితే చూడండి నేను ఏం స్టెప్స్ రాసాను. ఫస్ట్ ఇది 1, ఒక స్మాల్ 1. నేనేమన్నాను, స్మాల్ అంటే చిన్నగా, ఓన్లీ స్మాల్ లైన్. స్మాల్ లైన్ తోనే నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి, సి. ఈ సి ఈ 2 lines మధ్యలోకి రావాలి. ఇలాగా ఈ సి అనేది ఈ 2 lines మధ్యలోకి రావాలి. పెద్దగా కూడా ఉండొద్దు, మరి చిన్నగా కూడా ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఏం చెప్పాను, నేను ఎస్ రాయమని చెప్పాను కదా. అయితే మీరు ఏం చేయాలి, ఈ లెటర్ ని ఇలా రాయకూడదు. ఫస్ట్ ఇలా రాసి, ఇలా రాస్తే ఏమవుతుందని చెప్పాను నేను, కా. అవునా, కా లెటర్, తెలుగులో కా కూడా కనిపిస్తుంది ఇలాగా. కాబట్టి అది మిస్టేక్. అయితే మీరు రాసినప్పుడు జాగ్రత్తగా ఇది బయటికి రాకుండా చూసుకోవాలి. ఏం చేశాను ఇక్కడ, స్మాల్ సర్కిల్. అవునా, ఒక స్మాల్ సర్కిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా రాసిన తర్వాత ఇది బయటికి తీసేయాలి. అవునా, నెక్స్ట్ పైన లైన్ వేసి కంప్లీట్ చేయాలి.
ఇదేంటిది ఈ, ఏంటి లెటర్ ఈ అన్నమాట. దీని ఏమంటారు ఈ. అయితే మీరు ఇప్పుడు ఓన్లీ 2 లైన్స్ లో రాస్తే ఎలా రాస్తారు? అవునా, బ్రాడ్ రూల్ లో రాస్తే ఎలా రాస్తారు? స్మాల్, నేను చెప్పాను మొత్తం లైన్ యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఎప్పుడు రాసుకున్నప్పుడు కూడా 1/3 ఆఫ్ ద లైన్ మాత్రమే మనం యూజ్ చేస్తాము. చూడండి, నెక్స్ట్ ఏంటి, లైన్ వేసి సి, అవునా, నెక్స్ట్ ఎస్, దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సర్కిల్ అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ సర్కిల్ ని మనం బయటికి తీస్తున్నాం, అవునా, కిందికి ఇలాగా చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫినిషింగ్ విత్ హెడర్ అన్నమాట. అవునా, పైన లైన్ ఇచ్చి మనం ఫినిష్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు ఈ. ఈ ఏంటి, ఈ, ఈ సే आ से ఏంటి, आ से अनार, आ से आम. नौ ई से इमली, ई से इमली होती बड़ी खट्टी, ई से इमली होती बड़ी खट्टी. खाए से पप्पू, खाए से బబ్లీ. అంటే ఈ సే ఇమ్లీ, ఇమ్లీ మీన్స్ టామరిన్, అంటే మనం పప్పులో వేసుకునేది అనమాట. ఇది అందరూ ఇష్టపడతారు, చిన్నపిల్లలు చాలా మంది తింటూ ఉంటారు కదా. అయితే దాని గురించి ఇది రైమ్ అనమాట. అయితే మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. నేను ఎలా రాస్తున్నాను, ఎలా చూపిస్తున్నాను, ఈ స్టెప్స్ లో నేను ఎలా రాస్తాను అనేది మీరు బుక్ లో స్టెప్ బై స్టెప్ మీరు చూస్తూ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు కంపల్సరీ వస్తుంది. మీరు హార్డ్ అనేసి అనుకోవద్దు. ఈసే ఏంటి, పలకడానికి మనం ఈజీగా ఉంటుంది కాబట్టి ఈసే ఇమ్లీ అనే వర్డ్ చెప్తున్నాను అనమాట. ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమ్లీ, ఈసే ఇమ్లీ హోతి బడి ఖట్టి, ఖాయిసే పప్పు, ఖాయిసే బబ్లీ. అయితే మీరు ఇలా చదివితే లెటర్ ఏంటనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఈ తర్వాత ఏంటి, నెక్స్ట్ ఈ, అవునా. ఈ రాసినప్పుడు ఆ వచ్చినప్పుడు ఆ సెకండ్ ఆ ఎలా వచ్చింది, సేమ్ ఫస్ట్ ఈ వచ్చినప్పుడు ఇది చోటి ఈ అనేసి కూడా అంటారు హిందీలో. అయితే చోటి ఈ తర్వాత బడి ఈ అంటే నెక్స్ట్ ఈ. నేనేం చెప్పాను, ఫస్ట్ ఆ అనేది 1 సెకండ్ కి పలకాలి, ఆ అనేది 4 సెకండ్స్. సేమ్ ఈ కూడా 1 సెకండ్ పలకాలి. నెక్స్ట్ ఈ అనేది 4 సెకండ్స్ కి పలకాలన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ. చూడండి, ఈ ఎలా రాస్తారు, దీని స్టెప్స్ కూడా సేమ్. మీకు ఈ వచ్చినప్పుడు ఈ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. పైన ఏమి ఇచ్చాను, ఒక హుక్, దీన్ని ఏమంటారు హుక్ అనేసి అంటారు, కానీ మీకు చూసినప్పుడు సి లాగా కూడా కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, సేమ్ మామూలే, అవునా, లైన్, ఒక స్మాల్ లైన్. దాని తర్వాత ఏం చెప్పాను నేను, సి, దాని కింద సి రాసుకోమని చెప్పాను. దాని తర్వాత ఏంటి, ఎస్, అవునా, ఎస్ రాయమని చెప్పాను. నెక్స్ట్ ఏంటి, పైనది సి చిన్నగా ఉన్నప్పుడు కిందది కొంచెం పెద్దగా ఉండాలి. ఇప్పుడు నేనేం చేశాను, 4th స్టెప్ లో ఫస్ట్ సి రాసాను, నెక్స్ట్ ఎస్ రాసాను, దాని తర్వాత ఒక స్మాల్ సర్కిల్ ఇచ్చాను, అవునా. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాను, ఇంతకుముందు చేసినట్టే మనం లైన్ బయటికి ఇచ్చేసాను, అవునా. ఇప్పుడు మొత్తం ఈ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, అంటే రాసిన తర్వాత పైన సి ఇవ్వాలి, అవునా. దాని తర్వాత నేను దీన్ని లైన్స్ లో రాసినప్పుడు ఎలా రాస్తారనేది నేను మీకు ఇప్పుడు రాసి చూపిస్తాను. ఓకే, సేమ్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, అవునా. చూడండి, నెక్స్ట్ ఎస్, అవునా. చూడండి, నెక్స్ట్ ఏంటి, ఇలాగా. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి, పైన హెడర్. అవునా, ఫస్ట్ హెడర్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ది మనం పైన సి అనేది రాసుకోవాలి. అవునా, ఈజీ, చాలా ఈజీ. అవునా, ఇలా స్టెప్స్ ద్వారా రాస్తే మీకు ఈజీగా వస్తుంది. వీడియోని అంటే ఈ క్లాస్ని చూస్తూ ఊకి చూస్తూ రిపీట్ చేసుకుంటూ చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు లెటర్స్ ఈజీగా వస్తాయి. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఒక స్మాల్ సర్కిల్, దాని తర్వాత ఏంటి, సర్కిల్ని బయటికి తీసేసాను, అంటే ఈ లైన్ని బయటికి చేసేసాను అనమాట. నెక్స్ట్ హెడర్. నెక్స్ట్ ఏంటి, సి. దీన్ని ఏమంటారు, ఈ. ఏంటిది, ఈ. ఈసే ఇమ్లీ, ఈసే ఈక్, ఈసే ఈక్. ఈక్ అంటే ఏంటి, షుగర్ కేన్. ఈసే ఈక్, ఇది 4 seconds కి చెప్పాలి. ఈక్ వర్డ్ చెప్పినప్పుడు కూడా ఈక్. ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమ్లీ, ఈసే ఈక్. ఈసే ఈక్, ఇస్సే లో తుమ్ అచ్చి సీక్. అంటే దీని గురించి ఒక రైమ్ అన్నమాట. ఈసే ఈక్, ఇస్సే లో తుమ్ అచ్చి సీక్. వర్డ్ ఏంటి, ఈసే వచ్చే వర్డ్ ఏంటి, ఈక్. అవునా, ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమ్లీ, ఈసే ఈక్. చూడండి, నేను స్టెప్స్ లో నేను ఎలా చూపించాను, ఈ ఎన్ని సెకండ్స్ కి పలకాలనేది నేను చెప్పాను కదా. మీరు కూడా సేమ్ రాస్తూ చదువుతూ ప్రాక్టీస్ చేశారనుకోండి బుక్ లో, మీకు ఈజీగా వస్తుంది. స్టెప్స్ ద్వారా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీకు ఈ లెటర్స్ ఎలా రాయాలి మిస్టేక్ లేకుండా వస్తాయన్నమాట. అర్థమైందా? అయితే నేను ఇచ్చిన వర్క్ అంటే ఇది ఇప్పుడు నేను రాసింది మీరు బుక్ లో 5 times ప్రాక్టీస్ చేయండి. ఈ స్టెప్స్ నేను ఎలా చూపించాను, ఒకవేళ మీరు 4 liners లో రాస్తే ఇలా ప్రాక్టీస్ చేయండి, లేకపోతే బ్రాడ్ రూల్ లో రాస్తే ఇలా చేయండి, లేకపోతే వైట్ పేపర్ లో రాసినప్పుడు ఇలా స్టెప్స్ ద్వారా 5 times రాసి మీ కన్సర్న్ క్లాస్ టీచర్ కి పోస్ట్ చేయండి. నెక్స్ట్ లెటర్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అప్పటి వరకు గుడ్ బై. థ్యాంక్ యూ.